హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. మణుగూరు, కొత్తగూడెం అలాగే కారపల్లి ఇలాంటి ప్రాంతాల ప్రజలకి మణుగూరు సికింద్రాబాద్ మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది అతి ముఖ్యమైన ట్రైన్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ లో ఎక్కువగా వృత్తి వ్యాపార పనులు చేసుకుంటూ ఉంటారు. అలాగే హాస్పిటల్ పని మీద వెళ్లేవారు. అలాగే ఈ కొత్తగూడెం నుండి ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్స్ ఇక్కడ హైదరాబాద్ అలాగే కొత్తగూడెం హైదరాబాద్ మధ్యలో ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. రాత్రి మణుగూరు కొత్తగూడెంలో స్టార్ట్ అయ్యి ఉదయం వరకు సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. సికింద్రాబాద్ లో రాత్రి స్టార్ట్ అయ్యి ఉదయం వరకు కొత్తగూడెం అలాగే మణుగూరుకి చేరుకుంటుంది ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ 365 రోజులు బిజీగానే ఉంటుంది. ఈ ట్రైన్ లో రిజర్వేషన్ దొరకడు కూడా కష్టం అని చెప్పుకోవచ్చు. కానీ గత సంవత్సరంన్నర నుండి ఈ ప్రాంతాల ప్రజలు ఒక ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ అనేది డిలేగా ప్రయాణిస్తుంది. మణుగూరు నుంచి వెళ్లేటప్పుడు ఈ బండి ఆన్ టైం వెళ్తుంది, కానీ అటు సికింద్రాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఈ ట్రైన్ డిలేగా ప్రయాణిస్తుంది. దీనికి గల కారణం వచ్చేసి ఇది వరకు కాచిగూడ నుండి వయా నంద్యాల గిద్దలూరు మీదుగా ఇక్కడ గుంటూరుకి ఒక డెమో ట్రైన్ అనేది ప్రయాణించేది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ డెమో ట్రైన్ క్యాన్సిల్ చేశారు. ఈ క్యాన్సిలేషన్ అనేది అటు ఇటుగా 2 నెలల వరకు కొనసాగింది. ఆ డెమో ట్రైన్ ని తిరిగి ప్రారంభించేటప్పుడు దాన్ని ఐసీఎఫ్ కి మార్చడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్ మణుగూరు సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణిస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి రేక్ షేరింగ్ అనేది పెట్టి ఆ డెమో స్థానంలో ఈ ట్రైన్ యొక్క కోచెస్ ని ఇక్కడ గుంటూరు వరకు తీసుకొని వెళ్లేవారు. దీని వల్ల అటు గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నల్లమల్ల ఫారెస్ట్ గుండా ప్రయాణించేది. ఈ గిద్దలూరు నంద్యాల మీదుగా మొత్తం మనకి సింగిల్ లైన్ అనేది అందుబాటులో ఉంది. అలాగే ఈ ట్రైన్ ఒక ప్యాసింజర్ ట్రైన్ గా ప్రయాణించేది. ప్రతి స్టేషన్ లో కూడా ఈ ట్రైన్ ఆగుతూ ప్రయాణించడంతో ఈ ట్రైన్ డిలేగా సికింద్రాబాద్ కి చేరుకునేది ప్రతిరోజు. ఇంకా ఈ ట్రైన్ కి సికింద్రాబాద్ వచ్చిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అండ్ సిగ్నలింగ్ క్లియరెన్స్ అనేది వచ్చేసరికి అటు ఇటు గంట నుంచి గంటన్నర సమయం వరకు పట్టేది. ఆ తర్వాత ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరేది. ఇలా ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి వచ్చేటప్పుడు డిలేగానే ప్రయాణిస్తుంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నారు. మన ఛానల్ నుండి కూడా 1-2 వీడియోస్ అనేవి వచ్చాయి ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని. 2023 సంవత్సరంలో దీనికి గుంటూరు ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది తీసేయాలని అనుకున్నారు. కానీ ఈ ట్రైన్ కి అజంతా ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది పెడితే ఈ ట్రైన్ ని కాచిగూడ వరకు ఎక్స్టెండ్ అనేది చేయవలసి ఉంటుండే. ఈ కాచిగూడ వరకు వెళ్తే ఈ ట్రైన్ 3.5-4 గంట ప్రాంతంలో వెళ్లేది. ఆ టైంలో కాచిగూడ నుంచి ట్రాన్స్పోర్టింగ్ అనేది అంతగా అందుబాటులో ఉండదు. సో ఈ ట్రైన్ ని కాచిగూడకి ఎక్స్టెండ్ చేయడం మీద ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత అనేది వచ్చింది. ఆ తర్వాత దీనికి అజంతా ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది పెట్టలేదు. ఇంకా గుంటూరు తోటి కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు జూన్ 30వ తారీఖు నుండి ఈ ట్రైన్ యొక్క గుంటూరు తోటి రేక్ షేరింగ్ అనేది తీసివేయబోతున్నారు. ఎందుకంటే ఈ గుంటూరు ఎక్స్ప్రెస్ ని సికింద్రాబాద్ మీదుగా ఔరంగాబాద్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఔరంగాబాద్ హైదరాబాద్ మధ్యలో ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ యొక్క కోచెస్ ని ఈ ట్రైన్ కి యూజ్ చేయబోతున్నారు. ఇంకా మణుగూరుకి ఎటువంటి రేక్ షేరింగ్ అనేది ఉండదు. దీనికి ఇండిపెండెంట్ రేక్స్ అనేవి 2 ఇవ్వడం జరిగింది. మణుగూరు నుంచి వచ్చిన ట్రైన్ సికింద్రాబాద్ కు వచ్చిన తర్వాత దీన్ని పార్కింగ్ లో పెట్టేస్తారు. మళ్ళీ పార్క్ నుంచి తీసుకొచ్చి మణుగూరుకి పంపిస్తారు. దీనికి ప్రత్యేకంగా 2 ఇండిపెండెంట్ రేక్స్ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇంకా జూన్ 30వ తారీఖు నుండి ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వచ్చేటప్పుడు డిలేగా ప్రయాణించే ఇబ్బందులు అనేవి ఉండవు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకి ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన కొత్తగూడెం జిల్లా ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒకసారి మీ ఊరు పేరుని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.